ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ 2025 జనవరి మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మరియు ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే ఇబ్బంది పడకుండా సంతోషంగా ఉంటాము అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం తెలియని వారు రాశిరీత్యా చూసుకుందాం. అయితే దీనికంటే ముందు అసలు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ జనవరి మాసంలో. గురువు వక్రించే ఉన్నాడు, ఇంకా అదేవిధంగా కుజుడు కూడా వక్రించి ఉన్నాడు ఈ జనవరి మాసంలో. అదేవిధంగా కేతు కన్యారాశిలోని, బుధుడు వృశ్చికంలో ఉంటూ 4వ తేదీ ధనస్సులోకి, 25వ తేదీ మకరంలోకి ఎంటర్ అవుతున్నాడు. చంద్రుడైతే మొత్తం ఒక నెలలో ఒక రౌండ్, అంటే ఈ యొక్క మకరం నుంచి మళ్ళీ మకరం వరకు చేరుకుంటాడు. రవి 14వ తేదీ ధనస్సులోకి, ధనస్సు నుంచి మకరంలోకి. శుక్రుడు శని కుంభరాశిలో ఉన్నాడు. ఈ శుక్రుడు మీనంలోకి రాహువుని చేరుకుంటాడు. రాహు మీనంలో ఉన్నాడు. 28వ తేదీ చేరుకుంటున్నాడు. అంటే ఆల్మోస్ట్ నెల రోజులు మొత్తం శుక్రుడు ఇక్కడే ఉంటాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వరకు ఎలా ఉంటుందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. మీకు గనక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం మీ యొక్క రాశ్యాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి 14వ తేదీ వరకు మీకు రాజకీయ సంబంధించినటువంటి విషయంలో చాలా బాగుంటుంది. 14వ తేదీ దాటిన తర్వాత రుణాల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. జనవరి 14 దాటిన తర్వాత ధన సంబంధించిన విషయంలో కొంత ఆగడము, రావాల్సిన డబ్బులు ఇదిగో వస్తాయి అనుకుంటూ కొంత కట్ అవ్వడం ఇట్లాంటివి చూపిస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే, ఈ 3వ అధిపతి ఎప్పుడైతే 7వ స్థానంలో ఉన్నాడో, ఇక్కడ పర్టికులర్గా శుక్రుడు శనితో సంబంధాలు కలిగి ఉండడం వల్ల వివాహ సంబంధించినటువంటి ప్రయత్నంలో మీరు ఎక్కడైతే జాబ్ చేస్తుంటారో, ఈ జాబ్ చేసేటువంటి ప్రదేశం మీ వర్క్ రిలేటెడ్ లేకపోతే మీ సేమ్ ప్రొఫెషన్ రిలేటెడ్ సంబంధించిన వాళ్ళతో మీకు సంబంధాలు కుదరడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మరియు గతంలో ఏదైతే మీరు ప్రాపర్టీ కొన్నారో దాన్ని ఇప్పుడు అమ్మడానికి చేసే ప్రయత్నం ఫలిస్తాయి ప్రస్తుతం ఉండేటువంటి కాంబినేషన్స్లో. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి 14 జనవరి లోపల కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా యోగిస్తుంది సంతాన ప్రయత్నం అనేటువంటిది. మరియు అదేవిధంగా ఇక్కడ అష్టమ రాహు ఉన్నందుకు కాస్త కొన్ని నిర్ణయాలు, సడన్ నిర్ణయాలు తీసుకుని ఉంటారు ఈ టైంలో. ఆ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. కాకపోతే మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఏవైతే జనవరి 14వ తేదీ వరకు తీసుకుంటారో ఆ యొక్క నిర్ణయాలు 100కి 100% మంచి ఫలకృతం అవుతాయి. మరియు ధ్యానము, మంత్ర సాధన, మంత్రం తీసుకునేటువంటి సమయం నడుస్తుంది ప్రస్తుతం. అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు ముఖ్యంగా ఈ దశమ స్థానం అధిపతి 7వ స్థానంలో ఉన్నందుకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. దశమంలో గురువు ఉన్నందుకు కూడా బ్యాంకింగ్ రంగాలు, లేనట్లయితే ఏదైనా గనులకు సంబంధించిన, ఆయిల్ రిలేటెడ్ సంబంధించిన ఇట్లాంటి రంగాల్లో బిజినెస్లో ఉండేటువంటి వారికి కావచ్చు, ఆ యొక్క వృత్తుల్లో ఉండేటువంటి వారికి కావచ్చు, కాస్త అభివృద్ధి యోగం అనేటువంటిది బలంగానే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఈ 2వ స్థానంలో కేతు ఉన్నందుకు మాత్రం ధనం ఏదో రూపంలో కాస్త ఎక్కువ ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే గణపతిని ఎక్కువగా ఆరాధించండి. ఎంత గణపతిని ఆరాధిస్తే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ₹1 ఇస్తున్నా తీసుకుని ఒకసారి గణపతిని ఆరాధించినట్లయితే, లేదా శాలరీ వస్తుంది మీకు, లేదా బిజినెస్ ద్వారా ఇంత ప్రాఫిట్ వచ్చింది, గణపతి ముందు నా ధనాన్ని పెట్టి స్వామి నీ యొక్క అనుగ్రహంతో వచ్చిందని చెప్పి తీసుకోండి. ఆ యొక్క ధనం ఖచ్చితంగా మీకు, అంటే కొంతమంది చూడండి సంపాదిస్తారు కానీ ఏదో రూపంలో ఖర్చు అయిపోతుంది. అలా ఏదో రూపంలో మీ దగ్గర ఖర్చు అవ్వకుండా నిలబడుతుంది. జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని అపోహలు ఏమిటి, మిత్స్ అంటారు వాటిని, అంటే అనవసరంగా మూఢనమ్మకాలు అనుకోండి. ఇవి నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏమిటవి అంటే ఇవి తెలియాలి. ముఖ్యంగా ఇవి తెలియకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు చాలామంది అనుకునేది ఏమిటంటే ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని సమయంలో ఏదీ కలిసి రాదు అనుకుంటారు. అది పూర్తిగా తప్పు, గుర్తుపెట్టుకోండి. నేను 100% నేను రీసెర్చ్ చేసి చెప్తున్నాను. అష్టమ శని, అర్ధాష్టమి శని, ఏలినాడు శని కేవలం మీకు కొద్దిగా ఆలస్యము, అనుభవము, ఒక విషయాన్ని నేర్పేలాగా కర్మకారకుడు మీకు ఆ స్థానాల్లో ఉండి ఇస్తాడు.
అంటే మీ యొక్క కర్మ ఏంటంటే ఆ సమయంలో కొంచెం స్ట్రెస్ అవ్వడం వల్ల జీవితంలో ఏది నిజమో అని తెలుసుకుంటారు, కానీ ఏది కలిసి రాకపోవడం కాదు. గుర్తుపెట్టుకోండి, కలిసి రావాలంటే ఏం చేయాలో నేర్చుకుంటారు మీరు, కలిసి రాకపోవడం కాదు. ఎందుకంటే నేను దీని మీద 140 మంది ప్రెసిడెంట్ల జాతకాలు చూశాను. వాళ్ళకి పర్టికులర్గా ప్రెసిడెంట్లను కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చాలామంది జాతకాలు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ జాతకాల్లో, ముఖ్యంగా రాజకీయ నాయకుల జాతకాల్లో నేను చూసింది ఏంటంటే ఏళ్ళనాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని సమయాల్లోనే వాళ్ళు పీఎంలు, సీఎంలు కూడా అయ్యారు. మీకు ఎందుకు, మన నరేంద్ర మోడీ గారు ఏళ్ళనాటి శనిలోనే ఆయన పీఎంగా ఉన్నది వృశ్చిక రాశి. జగన్ అతను అష్టమ శనిలోనే ఆయన సీఎంగా నిలబడ్డారు. మన ఎంతోమంది, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు. నేను చెప్పేది ఒకటే, అంటే రాజ్యాన్నే ఇస్తున్నటువంటి శని మీకెందుకు ఏమీ కలిసి రాకుండా చేస్తాడంటే ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే నేను ఈ విషయాన్ని ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే, అనవసరంగా ఇది ఏమీ కలిసి రాదేమో అని ఏమీ చేయకుండా ఉండిపోతున్నారు. అది కాదు. శని అంటే కర్మకారకుడు, విజయానికి కారకుడు. కష్టం ఇస్తాడు, ఇవ్వడం నేను అనట్లే. స్లో మూమెంట్, స్లో ఉంటుంది. కానీ అదే శని భగవాను కనుక మీరు చక్కగా దీపారాధన చేసి రెగ్యులర్గా ఒక ఆంజనేయ స్వామి ఆలయమో, నరసింహస్వామి ఆలయమో, స్కందుడు ఆలయానికి వెళ్ళారనుకోండి, 100% పాజిటివ్ ఫలితాలు ఇస్తాడు. అది. ఇక రెండవది ఏంటంటే కాలసర్పదోషం గురించి చాలామంది భయపడుతున్నారు. కాలసర్పదోషం కాలానికి సంబంధించినటువంటిది. అంటే దేశ కాల సంబంధించిన పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పేటువంటి అంశం. జన్మజాతకానికి అప్లై చేయకూడదు కాలసర్పదోషానికి, కేవలం సర్పదోషాలను మాత్రమే అప్లై చేయాలి. మరి కాలసర్పదోషానికి ఒక ప్రెడిక్షన్ ఉంటుంది కదా అంటే ఉంటుంది, దానికి ఒక ప్రెడిక్షన్ ఉంటుంది. అంతేగాని ఎందుకు కలిసి రాదని కాదు. మెగాస్టార్ చిరంజీవి గారికి ఉంది కాలసర్పదోషం. ఎంతోమంది రాజకీయ నాయకుల్లో పెద్ద పెద్ద రేంజ్లో వెళ్ళిన వాళ్ళకి, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్కి నేను చూశాను కాలసర్పదోషం. మరి వాళ్ళు ఎందుకు అలా ఆ రేంజ్లోకి ఎదిగారు అనేది ఒక్కసారి ఆలోచించండి. ఆస్ట్రాలజీ 100% ఉంది, కానీ దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఎలాగ మనకి ఎందుకు అందించారనే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఒకటి, ప్రతిసారి కూడా మనం ప్రతిదానికి కూడా ఏలినాటి శననో సర్పదోషం ఉందనో పెట్టుకుంటాం. అలా కాదు. పర్టికులర్ భావం అంటే మీకు వివాహం అవ్వటం లేదు, ఓకే, 7th లార్డ్ ఎవరయ్యారు చూసుకొని ఆ 7th లార్డ్ బలహీనంగా ఉన్నాడా, అందుకే అవ్వట్లేదు. దాన్ని చిన్న చిన్న మంత్రాలతో, లలితసహస్రనామం ఉంది, అందులో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని చక్కగా చేసుకొని ఫ్రీ అయిపోతుంది. దానికి అంతేగాని అమ్మో దీనికి ఏదో లక్షలు కట్టించి పూజ చేసుకోవాలి అప్పుడే నాకు ఆ దోషం పోతుంది అనేటువంటిది కాదు. కలియుగంకున్న గొప్పతనం ఏంటంటే నామస్మరణ చేత పోతుంది, క్లియర్ అయిపోతుంది. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను చక్కగా పూజ చేయించుకుంటాను, ఇంటికి పురోహితుని పిలిపించి ఒక హోమం చేయించుకుంటానంటే చేయించుకోండి, ఏమీ తప్పు కాదు. అది ధనం ఉంటే చక్కగా ఇంటికి పురోహితుని పిలిపించుకొని చక్కగా పూజ చేసి అతనికి దక్షిణ ఇచ్చి 10 మందికి భోజనాలు పెట్టండి. దానివల్ల ఒక సిస్టమ్ అంటే మనీ సర్క్యులేట్ అవుతుంది, దానివల్ల దేవతలు కూడా ఆనందిస్తారు. నేను కాదనట్లే, కానీ డబ్బులు లేకపోయినా అప్పులు చేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు పూజ చేస్తేనే వర్కౌట్ అవుతుందని మాత్రం ఏమీ లేదు. ఎందుకంటే భగవంతుడికి అన్నీ తెలుసు. అయ్యా ఈ వ్యక్తి దగ్గర డబ్బులే ఉన్న దాంట్లో సంతృప్తిగా నాకు చేసుకుంటున్నాడు అని భగవంతుడికి తెలుసు. భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఏంటంటే మీరు గనక అంటే పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్షరహితంగా నాకు సమర్పిస్తే నేను దాన్ని ప్రీతితో స్వీకరిస్తున్నాను అన్నాడు. ఉదకం అంటే చిన్న నీటి చుక్కండి. కాబట్టి ఎక్కడా కూడా ఇది చేస్తేనే అవుతుంది, లేకపోతే నాకు ఇది అవ్వదు అనేటువంటిది లేదు. నామస్మరణ చేయండి, కేవలం నామస్మరణ కూడా మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. డబ్బులు ఉన్నాయి చక్కగా చేసుకోండి, ఏం కాదనట్లే. గో సేవ చేస్తారా, గోదానమే ఇస్తారా, పెద్ద పెద్ద హోమాలే చేస్తారా, యజ్ఞాలే చేస్తారా, మీ ఇష్టం. బట్ లేనప్పుడు మాత్రం అప్పు చేస్తేనే అవుతుంది అనేటువంటి మూఢనమ్మకం నుంచి బయటికి రండి ఫస్ట్ మీరు. అలాగే మరొక విషయం ఏంటంటే జ్యోతిష్యము, వాస్తు. చాలామందికి ఏంటంటే వాస్తులో కూడా వాస్తు అనగానే మొత్తం మీద పగలగొట్టేస్తేనే అది సెట్ అవుతుంది అనుకుంటారు. అలా ఏమీ లేదు. చక్కగా ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి, మీకు సరైనటువంటి గృహం అవునా కాదా, అన్ని గృహాలు మంచివే, కానీ మనకి సెట్ అయ్యే గృహమే మనకి బాగుంటుంది. అది ఏ డైరెక్షన్ ఈజ్ మీకు మంచిది అనేటువంటివి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి వాస్తులో. అది తెలుసుకొని వెళ్ళండి. అంతేగాని ఏదో వాస్తు బాగాలేదని ఇల్లు కూలగొట్టేసేయడం, మొత్తం గందరగోళం చేసేసి కొన్ని లక్షల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టేసి మళ్ళీ అది అప్పులో పాలవడం కాదు. వాస్తులో వెరీ క్లియర్లీ మనకి కొన్నిసార్లు మాత్రమే, అంటే ఈశాన్యంలో బాత్రూమ్ మాత్రమే ఖచ్చితంగా తీయమన్నాడు. మిగతా ప్లేసెస్లో ఉన్నప్పుడు చిన్న రెమెడీస్తో దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. కలర్స్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. ఒక వస్తువు ఒక దగ్గర ఉండడం ద్వారా సెట్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఒక పని ఒక దగ్గర చేయడం ద్వారా సెట్ చేసుకోవచ్చు. సో ఇది అర్థం చేసుకోండి.